కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఎల్పీజీ పక్కదారి పడుతోంది. కొందరు బ్లాక్ మార్కెట్ కి తరలిస్తుంటే మరికొందరు డొమెస్టిక్ గ్యాస్ ను కమర్షియల్ సిలిండర్లలో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారు. గ్యాస్ అక్రమార్కులపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టీవీ9 జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ చేస్తున్న ఇళ్లు, షాపులపై దాడులు చేశారు. ఉప్పగూడలో ఒక ఇంట్లో అక్రమంగా రీఫిల్లింగ్ జరుపుతున్నారు. 20 చిన్న సిలిండర్లు, 2 పెద్ద సిలిండర్లని సీజ్ చేశారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు సిపి. ఇక డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ ఫిల్ చేసి విక్రయిస్తున్న అక్రమార్కులపై ఉక్కుపాతం మోపుతున్నారు పోలీసులు. చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టీవీ9 జాయింట్ ఆపరేషన్ లో ఈ గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ వ్యవహారం బయటపడింది. ఉప్పుగూడ అరుంధతి నగర్ లో ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సురేందర్ ను పట్టుకున్నారు పోలీసులు. చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టీవీ9 జాయింట్ ఆపరేషన్ పై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో అటు హాస్టల్స్, రెస్టారెంట్లు, అంతేకాకుండా హోటల్స్ తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉంటే మరికొంతమంది మాత్రం దీన్ని దందాగా మార్చుకొని విక్రయిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉప్పుగూడలో ఉన్నటువంటి అరుంధతి నగర్ కాలనీ దగ్గర ఉన్నాము. అంతేకాకుండా చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అంతేకాకుండా టీవీ9 జాయింట్ ఆపరేషన్ కు సంబంధించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఒక ఇంట్లో అక్రమంగా కూడా చిన్న సిలిండర్లు, అంతేకాకుండా పెద్ద సిలిండర్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి ఈ విధంగా చిన్న సిలిండర్లోకి వాటిని ఫిల్ చేసి, అంటే రీఫిల్లింగ్ చేసి ఇక్కడ ఈ దందా కొనసాగిస్తూ ఉన్నారు. అంటే చాలా వరకు ఇప్పటి వరకు ఏదైతే గ్యాస్ సిలిండర్ల కొరతకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటే, కానీ ఒక ఇంట్లో మాత్రం ఈ దందా అంతా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కావాలంటే ఇవంతా కూడా ఒక నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్నారు. అయితే లెక్క ప్రకారం దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటిది ఒక్క చిన్న ప్రమాదం జరిగినా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తున్నాము చార్మినార్ టాస్క్ ఫోర్స్ టీం ఈ యొక్క తనిఖీలను చేసింది. ఈ తనిఖీల్లో భాగంగా మనకి సిలిండర్స్ తో పాటు మరొక వైపు ఈ చిన్న సిలిండర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది రీఫిల్లింగ్ చేసేటటువంటి క్రమంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే మాత్రం ఇక్కడ పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లతో పాటు, అంతేకాకుండా ఇక్కడ ప్రమాదం జరిగితే చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. గతంలో అటువంటి పరిణామాలు కూడా మనం చూసాము. ఇక్కడ దాదాపు ఒక ఇంట్లో మనకి ఎంత కాదనుకున్న ఒక 10 సిలిండర్లకు పైగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కనీసం ఒక నిబంధనలు లేకుండా ఏకంగా ఒక ఇంట్లోనే ఈ విధంగా రీఫిల్లింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పెద్ద సిలిండర్స్ నుంచి, అంటే డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ చిన్న సిలిండర్ లో నింపుతున్నారు. అంతేకాకుండా డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి కూడా ఆ గ్యాస్ ని మళ్ళీ కమర్షియల్ సిలిండర్లు కూడా పంపించి మళ్ళీ వాటిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ గ్యాస్ కొరత కారణంగా కొంతమంది అక్రమంగా ఈ విధంగా కూడా దందాకి పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టీవీ9 జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒక ఇంట్లో తనిఖీలు చేస్తే ఈ యొక్క తతంగం అంతా కూడా బయటపడింది. ఖచ్చితంగా అధికారులు వీటి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే గ్యాస్ కొరతకు సంబంధించి చాలా వరకు బిజినెస్ లాస్ అయ్యాము, కనీసం తిండి పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది, మెనూను కూడా తగ్గిస్తున్నామని చెప్తున్నటువంటి క్రమంలో ఈ రకంగా చాలా మంది డబ్బుల్ని క్యాష్ చేసుకుంటూ ఉన్నారు, వసూళ్లకు పాల్పడుతున్నారు, అక్రమంగా దందా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి. విడుదలైన సురేష్ తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.